ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. వ్యూహం సినిమా విడుదలకు ముందు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ఉద్దేశిస్తూ వాళ్ల ఫోటోలను మార్పింగ్ చేసి వాళ్లను అగౌరవపరిచేలా ట్విట్టర్లో పోస్టులు చేశారని, ఈ పోస్టుల కారణంగా లక్షలాది మంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తూ తనని కావాలని టార్గెట్ చేసి అరెస్టు చేయించే కుట్ర జరుగుతుందని, పోలీస్ విచారణ పేరుతో నన్ను అరెస్టు చేసి 3rd డిగ్రీ ప్రయోగించబోతున్నారని, తన మీద అక్రమంగా వేసిన ఈ కేసులన్నీ కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని వారం రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్మపై కౌంటర్ దాఖలు చేయగా ఇటీవల ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో చెప్పిన మాటలే మరోసారి గుర్తు చేసింది. రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. దీంతో టీడీపీ జనసేన అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. మరోపక్క రామ్ గోపాల్ వర్మ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపు జరగనుంది. అత్యధిక శాతం ఆయనకి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జనసేన అభిమానులు ఫైర్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అత్యంత నీచంగా ట్విట్టర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసి పోస్ట్ చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజలు చూశారు. ఆయన చేసిన ఈ పనిపై పెదవి విరిచారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ ఇంతకు దిగజారిపోవడం చూడలేకపోతున్నామని ఆయన అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగా అందరూ చూసే విధంగా ఇంత పెద్ద తప్పు చేసి కూడా రామ్ గోపాల్ వర్మ తప్పించుకుంటే ఈ ప్రభుత్వంపై జనాల నమ్మకం పోతుందని, రేపు ఏ తప్పు జరిగినా ఇలాగే తప్పించుకునే అవకాశాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి. మరోపక్క రామ్ గోపాల్ వర్మకి మద్దతుగా మాజీ సీఎం జగన్ మరియు ఆయన వైసీపీ పార్టీ నేతలు మొత్తం సపోర్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.